హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మేమైతే ఇంట్లో పూజ చేసుకోవడానికి పువ్వులైతే కుచ్చేసి దర్వాజాలకి వేసేసాము. దోరణాలు ఇలా మామిడాకులు పెట్టేసి ఇలా బంతిపూల దండలు వేస్తే ఎంత అందంగా కనిపిస్తాయో అలంకరించిన తర్వాత నాకైతే చాలా అందంగా అనిపిస్తుంది మా ఇల్లు. ఈరోజు మా ఇంటి లక్ష్మీదేవతకి నేనైతే పసుపు పెట్టేస్తున్నాను కాళ్ళకి. మా ఇంట్లో అయితే ఇదే లక్ష్మీదేవత. గణపతి ఫోటోకి ఇంకా వెంకటేశ్వర్ల స్వామి ఫోటోకి మేమైతే బొట్టు పెట్టేసి పూలు పెట్టించేసి అలంకరణ అయితే చేసేసాము. ఇంకా దేవుని దగ్గర కూడా మేము దూరణాలు వేసేసాము, మామిడాకులు పెట్టేసి బంతిపూల దండలు వేసేసి మేమైతే దేవుళ్ళకి కూడా అలంకారం అయితే చేసేసాము. మేమైతే ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తాము. కలశం అలా పెట్టి చేస్తారు కదా, మేము అలా ఎప్పుడూ చెయ్యము. మా ఇంట్లో ఉన్న దేవుడి ఫోటో ఫ్రేమ్స్ అన్నిటికీ దండలు వేసేసి మేమైతే దేవుళ్ళని చాలా చక్కగా అలంకరించామండి. మా ఇంట్లో లక్ష్మీదేవత విగ్రహం కూడా చాలా బాగుంటుంది. అలంకరించిన తర్వాత మాకైతే చాలా బాగా అనిపిస్తుంది. వరలక్ష్మి వ్రతానికి ఎవ్రీ వరలక్ష్మి వ్రతానికి మేమైతే ఇలానే చేస్తాము. తులసి చెట్టుకి కూడా నేనైతే అలంకారం చేసేసి పూజ చేసేసాను. ఈ పక్కకున్నది ఏంటా తెలుసా, శివుని పూల చెట్టు అంట. సో నేను ఆ చెట్టుకి కూడా నేనైతే అలంకారం చేసేసి పూజ చేసేసాను. ఇంకా ఇంట్లో దేవుని దగ్గర దీపారాధన చేస్తున్నాము. హారతి ఇస్తుంది మా అత్తయ్య. ఇంకా మేము హారతి ఇచ్చిన తర్వాత అందరం హారతి తీసుకున్నాము. హారతి నేను, మా చిట్టి తల్లి, మా హస్బెండ్ అందరం హారతి తీసుకున్నాం. ఇంకా అమ్మవారికి వడిబియ్యం పోయడానికి అయితే వడిబియ్యం కలిపేసుకున్నాము. ఇంకా అమ్మవారికి వడిబియ్యం కలిపేసుకున్నాక అమ్మవారికి పసుబొట్టు ఇవ్వడం అక్కడ కుదరదని చెప్పేసి నేనైతే ఇక్కడ వడిబియ్యంలోనే పెట్టేశాను. ఇంకా అమ్మవారికి గాజులు కూడా పెట్టేసాము. ఇంకా మేము అక్కడ ఎప్పుడు వరలక్ష్మి వ్రతం రోజు టెంపుల్ దగ్గర పసుపు బొట్టిస్తాము. సో అక్కడ ఇలా సెట్ చేసుకొని ఇవ్వడం చాలా కష్టం అవుతుంది ఎవ్రీ ఇయర్ అని చెప్పేసి ఇక్కడైతే మేము ముందే ప్యాకింగ్ చేసేసి పెట్టేస్తున్నాము. నేను మా అత్తయ్య టెంపుల్కి వెళ్ళే ముందు ఇంకా మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము వడిబియ్యం తీసుకొని. ఇంకా టెంపుల్ దగ్గర అయితే చాలా భీడు ఉండే. వరలక్ష్మి వ్రతం రోజు అయితే ఇక్కడ చాలా భీడు ఎక్కువ ఉంటుంది. అమ్మవారి టెంపుల్కి ఎలా అలంకరించారో చూడండి. అమ్మవారు కనిపిస్తున్న ఫ్రెండ్స్ మీకు అందరూ దర్శించుకోండి అమ్మవారికి. భాగ్యలక్ష్మి మాతాకి జై, చార్మినార్ మాతాకి జై. ఇంకా మేమైతే వడిబియ్యం పోయడానికి వెళ్ళాము, వడిబియ్యం పోసేసాము. ఇంకా అక్కడ వీడియో తీయలేదు కాబట్టి సో నేనైతే అక్కడ వీడియో చూపించలేకపోయాను. ఇంకా నేనైతే అక్కడ వడిబియ్యం పోసి బయటకు వచ్చేసి ఇంకా పసుబొట్టు అయితే ఇచ్చేస్తున్నాను. చాలామంది వస్తారండి పసుబొట్టు తీసుకోవడానికి. ఎవ్రీ ఇయర్ నేనైతే ఇక్కడ పసుబొట్టు ఇవ్వడానికి వస్తాను. ఒక 25 to 35 మెంబర్స్కి నేనైతే పసుబొట్టు ఇస్తాను ఎవ్రీ ఇయర్. నేను ఇచ్చిన తర్వాత నేను కూడా ఒక 5 మెంబర్స్ దగ్గర నేను కూడా పసుబొట్టు అనేది తీసుకుంటాను. నాకు మా అత్తయ్య పక్కకుండి హెల్ప్ చేస్తుంది కొంచెం అవి పట్టుకోవడం అలా. నాకైతే వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఇష్టం. ఎవ్రీ ఇయర్ ఇలా మేము సెలబ్రేషన్స్ చేసుకుంటాం మా ఇంట్లో. ఈ సెలబ్రేషన్స్లో మా హస్బెండ్ కూడా నాకు హెల్ప్ చేస్తాడండి. మీకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఎవరైనా ఇక్కడికి వరలక్ష్మి వ్రతం రోజు రావచ్చు. ఇక్కడ చాలా బాగా జరుగుతుంది టెంపుల్ దగ్గర. అమ్మవారికి కూడా చాలా అలంకరిస్తారు. ఇంకా లైన్ అయితే చెప్పొద్దు, చాలా పెద్దగా ఉంటుంది లైన్. ఇంకా మేమైతే లైన్లో నిల్చోలేదండి, వడిబియ్యంకి సపరేట్ లైన్ ఉంది. సో మేమైతే ఆ సపరేట్ లైన్లో వెళ్ళాము. మేము ఉండేది కూడా ఇక్కడనే దగ్గరలో. మాది ఇల్లు కూడా చార్మినార్కి నియర్లో ఉంటుంది. మా అత్తయ్య అయితే అక్కడ కూర్చొని నాకైతే చెప్తుంది ఇలా అని చెప్పేసి.
చాలా మంది వచ్చేస్తారండి. కానీ నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, మీరు కామెంట్ చేయండి జై మాతాది అని చెప్పేసి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.